హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఇవాళ మన వీడియోలో గోధుమ పిండితో ఇలా గులాబీ పూలను ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ గులాబీ పూలను ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బౌల్ తీసుకుని 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. మనకు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. అలాగే చిటికెడు సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ వేడి నెయ్యిని కూడా వేసుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసేలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసిన తర్వాత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలో ముద్దలా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా చపాతీ పిండిలో ముద్దలా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి కప్పున్నర వరకు పంచదారను తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి కప్పున్నర వరకు పంచదారను వేసుకోవాలి. అంటే 1 కప్పు ఫుల్గా వేసుకుని మరొక కప్పు 1/2 కప్పు వరకు పంచదారను తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పంచదారను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల అడుగునున్న పంచదార కూడా బాగా కరుగుతుంది. ఈ పంచదార మొత్తం కరిగిన తర్వాత ఈ పాకం మరిగేటప్పుడు ఒక 3 యాలకులు తీసుకుని మెత్తగా పొడి చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2-3 నిమిషాల వరకు మరిగించుకోవాలి. మనకేమీ పాకం రావాల్సిన అవసరం లేదు, చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు మరిగించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని తీసుకుని మరొక 4-5 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్గా ఉంటుంది. ఇది మొత్తం కలిసిన తర్వాత రౌండ్గా బాల్స్లా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి అప్లై చేసుకుంటూ రౌండ్గా చపాతీలా చేసుకోవాలి. మనం ఇంట్లో ఎలాగైతే చపాతీ చేసుకుంటామో అలాగే రౌండ్గా చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా ఉన్న గ్లాసుని తీసుకుని ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలి. గ్లాస్ చివరన ఇలా షార్ప్గా ఉన్నది తీసుకుని కట్ చేసుకోవడం వల్ల మనకి గులాబీ పువ్వు షేప్ అనేది బాగా వస్తుంది. అందుకని రౌండ్గా ఉన్న గ్లాస్తో కట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని మొత్తం పక్కకు తీసుకుని మళ్ళీ చేసుకునే చపాతీలో మిక్స్ చేసుకుని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూపించే విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి. మనకి గులాబీ పువ్వు కొంచెం పెద్దగా రావాలంటే కొంచెం ఎక్కువగా పెట్టుకోవాలి, లేదంటే 4 లేదా 5 పెట్టుకుని ఇక్కడ చూపించే విధంగా రౌండ్గా చుట్టుకోవాలి. మనం నొక్కు పెట్టి కాకుండా స్లోగా చుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఇలా చాక్తో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చివరన సమానంగా పిండిని ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు పైన రోజ్ పెటల్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకోవడం వల్ల మనకు మధ్యలో ఉన్న పిండి కూడా బాగా ఫ్రై అవుతుంది, లేదంటే కనుక మధ్యలో మెత్తగా ఉంటుంది. అందుకని రోజ్ పెటల్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం గులాబీ పువ్వుల్లా చేసుకుని ప్లేట్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వకూడదు. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ కొంచెం హీట్ అవ్విన తర్వాత మనం ముందుగా చేసుకున్న గులాబీ పూలను ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవాలి. ఇలా గులాబీ పువ్వు వేసినప్పుడు లైట్గా బబుల్స్ వచ్చేలా ఆయిల్ హీట్ అవ్వాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా గులాబీ పూల పైన ఇలా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన వెంటనే గులాబీ పూలను అటు ఇటు కదపడం వల్ల మనకు షేప్ అనేది సరిగ్గా రాదు. అందుకని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గులాబీ పువ్వు అనేది మొత్తం బాగా ఫ్రై అవుతుంది. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మధ్యలో పిండిలా ఉంటుంది. అందుకని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన గులాబీ పూలను కూడా అలాగే ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పంచదార పాకంలో ఈ వేడివేడి గులాబీ పూలను వేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల ఈ పంచదార పాకం అనేది బాగా పడుతుంది. అందుకని వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అలాగే మనం పంచదార పాకంలో వేసిన తర్వాత ఇవి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇవి క్రిస్పీగా ఉండాలంటే కనుక 30 నిమిషాల పాటు పాకంలో ఉంచుకొని పక్కకు తీసుకోవాలి. లేదు జ్యూసీగా కావాలంటే కనుక 2-3 గంటల వరకు పాకంలో ఉంచుకోవాలి. అంతే, చూసారు కదా, చాలా సింపుల్గా గోధుమ పిండితో గులాబీ పూలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఇలా సింపుల్ ప్రాసెస్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.